ఇరాన్‌కి సంబంధించినటువంటి వెపన్స్ సీజ్ చేయడానికి ఒక ఓడ మీద దాడి చేసిన సందర్భంలో అమెరికాకు సంబంధించిన ఇద్దరు సైనికులు వీరమరణం చెందారని అమెరికా అధికారికంగా ధృవీకరించింది. ద యుఎస్ మిలిటరీ హాస్ కన్ఫర్మ్డ్ ద డెత్ ఆఫ్ 2 నేవీ సీల్ soldiers near Houthi territory. The 2 SEALs went missing on January 11th during the seizure of a boat carrying Iranian weapons. After 10 days of search, the US military announced their deaths and said recovery operations were underway. American officials said that 21,000 square miles had been searched by naval and aerial platforms of 3 nations, USA, Japan and Spain. ఇది మొన్న మధ్యన మనకు గుర్తుంది కదా, ఇద్దరు నేవీ వాళ్ళు మిస్ అయిపోయారు. వాళ్ళు హౌతీ కిడ్నాప్ చేసింది ఏంటన్న అనుమానం ఉంది. కాకపోతే వాళ్ళు ఈ ఇరాన్కి సంబంధించినటువంటి వాణిజ్య ఏదైతే ఆయుధాలని సీజ్ చేసేటువంటి సందర్భంలో హౌతీలు పారిపోయారు, మిగతా వాళ్ళని చంపేశారు. బట్ వాళ్ళ కోసం సముద్రంలోకి దూకిన ఇద్దరు మిస్ అయ్యారు అని చెప్పుకున్నాం. వాళ్ళ ఆ ఇద్దరు కూడా చనిపోయినట్టేనని అమెరికా ధృవీకరించి 10 రోజుల నుంచి కనబడలేదు కాబట్టి వాళ్ళ బాడీస్ కోసం వెతుకుతున్నారు. 3 దేశాల సముద్ర జలాలలో వెతుకుతున్నామని ప్రకటించారు.